చేస్తూ ఒక పాయింట్ సార్, జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు మనం ఇటీవల కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ కమిటీకి సంబంధించి విజయసాయి రెడ్డిని కూడా ఒక సభ్యుడిగా చేస్తూ ఆ జేపీసీసీ కమిటీ ఏదో ఉంది కదా దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేశారు. జమిలీ ఎన్నికలకు వీళ్ళు మద్దతుగా ఉన్నట్టు ఆల్రెడీ తెలిపారు. ఏంటి దీనికి ఏమన్నా పాజిటివ్ యాక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? జేపీసీ అన్నది నామమాత్రం. ఒకప్పుడు హౌస్ కమిటీకి చాలా ప్రాధాన్యత ఉండేది. హౌస్ కమిటీనే కేంద్రంలో జేపీసీ అంటారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అంటే రాజ్యసభ ప్లస్ లోక్సభ కలిపి ఉంటాయి. హౌస్ కమిటీ దాంట్లో ఏం అద్భుతాలు జరగవు. కాకపోతే ఎవరు బాడీ లాంగ్వేజ్ అర్థం అవుతుంది, ఎవడు ఎంతవరకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఏ పార్టీ ఎంత కలిసి వస్తుంది, ఎంత రాదు అనేది అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి జేపీసీలో బయట వాళ్ళ రాజకీయ పార్టీ ఇప్పుడు ఎట్లా ఉందో అట్లే ఉంటుంది. జేపీసీ అనేది కొంత టైం గడవడానికి, కొంచెం విస్తృతమైనటువంటి అభిప్రాయం తీసుకోవడానికి, వివిధ పార్టీలు ఏ అంశం మీద టెన్షన్ పడుతున్నాయి, ఓవరాల్ గా వ్యతిరేకిస్తున్నాయా, వాళ్ళ మనోగతాలు ఏంటి, వాళ్ళకి ఏమన్నా మనసులో ఒక ఆలోచనలు ఉన్నాయా, ఇవన్నీ పరిశీలించుకుంటారు. వాళ్ళు మెజారిటీ వచ్చేంత వరకు దీన్ని లాగుతారు. అంటే మనం బిల్లు ఆమోదించి జేపీసీ కూడా మెజారిటీ ఎన్డీఏ వాళ్ళే ఉంటారు, అధికార పార్టీ ఉంటారు, చైర్మన్ కూడా వాళ్ళే ఉంటారు. వీళ్ళ అభిప్రాయాలు చెప్పగలరు తప్ప అదే ముందు విజయసాయి రెడ్డి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రాజ్యసభలో వైసీపీ టెక్నికల్ ఈరోజు కూడా 8 మంది ఉన్నారు కదా, సీనియర్ పార్లమెంట్ మెంబర్. కాబట్టి వైసీపీకి ఒకటి వస్తుంది, తెలుగుదేశానికి కూడా 1-2 వస్తాయి. కాబట్టి వైసీపీకి ఒకటి రావడం ఆశ్చర్యం, సహజంగా సీనియర్ పర్సన్ కాబట్టి విజయసాయి రెడ్డి గారికి దాంట్లో అవకాశం వచ్చి ఉంటుంది. అంటే అవకాశం ఇన్ ద సెన్స్ వీళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ గానే సపోర్ట్ చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. డైరెక్ట్ గానే మేము మద్దతు ఇస్తున్నాం జమిలీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూడా సపోర్ట్ చేస్తుంది. మద్దతు అట్లా లాజిక్ ఉండదు. ప్రతి పార్టీకి వాళ్ళ ప్రాధాన్యత రీత్యా వాళ్ళకున్న సంఖ్యరీత్యా ఇవ్వాల్సిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు మద్దతు అలాగనే పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళ సంఖ్యాబలాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది. సో అయితే దీనికి కొద్ది సమయం అయితే పట్టేటట్టు ఉంది కదా, ఇది అవుతుందా అవ్వదా అనేది కూడా క్లారిటీ రావడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం. ఏకాభిప్రాయం అంటారు కానీ మెజారిటీ పార్టీలు అన్నామా ఆ అసెంబ్లీలో పార్లమెంట్ లో మెజారిటీ తను గెలిచే స్థాయి వరకు ఎప్పుడు లాగుతారో అప్పటి వరకు ఈ జేపీసీ కొనసాగుతూ ఉంటుంది. లేకపోతే అది లాంగ్ రన్ లో పరిష్కారం అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఏకాభిప్రాయం అనే దానికన్నా వాళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేంత వరకు ఈ జేపీసీ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి ఏమన్నా చేంజెస్ ఉంటాయా లేదని. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.